శివాజీ గారు ఇప్పుడైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, అమ్మాయిలు మంచిగా బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అవునండి, శివాజీ గారు అన్న దాంట్లో ఎక్కడ తప్పు అనిపించిందండి? అమ్మాయిలు చెప్పండి, ఆంటీలు అన్సియా ఆంటీ చెప్పండి, ఎక్కడ అనిపించింది? అలా ఎందుకు ఆ పర్సన్ని అంత నెగిటివ్ చేస్తున్నారు? మొన్న అక్కడ కూడా చేశారు, ఎక్కడ మన రవి ఐబొమ్మ రవిని కూడా చేశారు, తను సపోర్ట్ చేశాడని చెప్పేసి. ఎందుకు వై ఓన్లీ శివాజీ గారు తను జెన్యున్గా కరెక్ట్గా చెప్తున్నాడు, బట్ ఎక్కడైతే ఒక వర్డ్ అయితే లూజ్ అయ్యాడు, అది అవ్వకుండా ఉంటే బాగుండు. అదే సో ఇంత మంచిగా ఈ డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, అమ్మాయిలు అలా ఉండాలి అన్న వ్యక్తి ఆ మాటను ఎందుకు లూజ్ అయ్యారంటారు? మరి అంటే అది మనం హీట్ ఆఫ్ ద మూమెంట్ అని కూడా అనుకోవచ్చు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అన్నాడేమో, బట్ అది అపాలజీ అడిగితే సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద వాక్యాలు కూడా, వర్డ్స్ కూడా లూజ్ అయ్యారు ఇండస్ట్రీలో లేడీస్ పైన. మరి వాళ్ళందరి మీద అంత కాంట్రవర్సీ చేయాలి, వై ఓన్లీ శివాజీ గారు? తను అన్నది ఏంది, ఒక అమ్మాయి, మీరు ఇంకొకటి చూసుంటే, నేను యాక్చువల్ ఆ వీడియో సేవ్ చేసుకోవడం మర్చిపోయా. ఒక అమ్మాయి స్టేజ్ మీద చెప్తుంది, శివాజీ గారు వస్తున్నారని చెప్పేసి నేను ఇప్పుడు ఇలా ఫుల్గా డ్రెస్ వేసుకున్నానండి, ఇలా ఈ వే ఆఫ్లోనే ఇలా అండి, అవునండి అని చెప్పేసి అంటుంటాను. సో శివాజీ వల్ల ఒక అమ్మాయి మారింది కదా, తను వస్తుంది బ్యాక్ ఎండ్, తను ఎలా వేసుకొని మనకు ఫరక్ పడదు. బట్ శివాజీ గారు ఈవెంట్కి వస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి వేసుకుంది చూడండి, డ్రెస్సు చేంజ్ అయింది కదా అమ్మాయి. మరి ఆమె ఆ కామెంట్ తీసుకోలేక చేంజ్ అయింది కదా. సో అందరు అమ్మాయిలు కూడా అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం వేసుకోండి. ఇండస్ట్రీ అంటే మరీ అంతేం కాదు, సో బయట కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అన్నీ కావాలి కాబట్టి కొంచెం బోల్డ్ అనేది తగ్గిస్తే బాగుండు. అది సో ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే, ఇప్పుడు శివాజీ గారి వల్ల ఒక అమ్మాయి మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చింది, మారింది అన్నారు కదా. సో నిన్న జరిగిన ఈవెంట్లో మరి శివాజీ గారు ఆ వర్డ్ అయితే లూజ్ అయ్యారు. సో దానివల్ల ఇంకొంతమంది వేరేగా వీడియోస్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఇన్స్టాగ్రామ్లో కానీ శివాజీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇదా అండి ఏం మాట్లాడతారో ఏమో ఆయన అంటే నెగిటివా శివాజీ గారి మీద. సో రాంగ్ అండి, శివాజీ గారు చెప్పింది కరెక్ట్. ఆయన చెప్పడంలో ఒక వర్డ్ లూజ్ అయ్యాడు, కానీ ఆయన చెప్పాల్సుకున్న మాట మాత్రం కరెక్ట్గా చెప్పాడు అమ్మాయిల గురించి. ఎందుకంటే వాళ్ళని చూసి బయట ఫ్యాన్స్ మేము కూడా చెడిపోతున్నాము, మేము కూడా అలాంటి డ్రెస్సులు కావాలా, మాకు అలాంటి శారీస్ కావాలా, మాకు అలాంటివే కావాలా అని మేము ఇంట్లో ఫోర్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎలా ఉంటే మేము అలాగ అనిపించాలని. ఓకే, ఇప్పుడు ఏమంటారు మేకప్ అదేమంటారు స్టూడియోస్, అక్కడికి వెళ్తే తెల్లగా అవుతారు, అదవుతారు అని చెప్పేసి మా ఫ్రెండ్ వెళ్ళింది. ఫైనల్గా ఏమైంది, స్కిన్ అంతా లూజ్ అయ్యి మొత్తం స్కిన్ లేచిపోయింది. మీరు చెప్పడం వల్లనే కదా. మీరు కరెక్ట్ ఉండి మాకు ఇవ్వండి, మాలాంటి వాళ్ళతో ఆడుకుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? కోట్లు మీరు సంపాదిస్తారు, హెల్త్ మొత్తం మాది పాడవుతుంది. శివాజీ గారు అట్లా కాకుండా జెన్యున్గా చెప్పినందుకు పట్టుకున్నారు, అది రాంగ్ అండి. శివాజీ గారి మీద నెగిటివ్ అనే వచ్చింది అనుకోవచ్చా? సి అండి, మనసు పెట్టి ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి ఆలోచించండి. శివాజీ గారు ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేరండి, ఒక్క వర్డ్ లూజ్ అయ్యారు. అలా అంటే కామెంట్ సెక్షన్లో ఎన్నో అంటున్నారు, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మరి వాళ్ళకు కూడా మీరు ఇలా చర్యలు తీసుకోవాలా? వై ఓన్లీ శివాజీ గారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి చర్యలు తీసుకోండి. మరి మీకు దమ్ము ధైర్యం ఏదైనా గట్స్ ఉంటే ఎందుకు శివాజీ గారిని ఒక్కలని టార్గెట్ చేసిరు? అది కరెక్ట్ కాదు. శివాజీ గారు అపాలజీ అడగండి అండి, ఒక వర్డ్ అయితే లూజ్ అయ్యారు. అది ఒక ఈవెంట్లో యాంకర్స్ ఎలా డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతి ఈవెంట్లోనూ శారీ వేసుకునే వెళ్ళాలంటే అది సెట్ అవుతుందా చెప్పండి? అది ఎందుకో పాయింటెడ్గా శ్రవంతి గారిని ఎందుకో తక్కువ చేసి కావాలని మాట్లాడినట్టు అనిపించింది. అదైతే కొంచెం కరెక్ట్ కాదు. సామాన్లు అన్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం? అదే కదా చెప్తున్నాను, కరెక్ట్ కాదు, కొంచెం హట్టింగ్గానే ఉంటుంది ఆడవాళ్ళందరికీ. అంటే లేడీస్కు క్షమాపణ చెప్పాలా శివాజీ గారు? క్షమాపణ చెప్పేంత ఏం కాదు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు నాలా అలా మీరు అడిగితే సమాధానం చెప్తారు అంతే. అభిమాని కదా శివాజీ గారికి, తీసుకున్నారా తీసుకోలేదా? నేను తీసుకోవట్లేదు, అందుకే నేను టోటల్లీ డిసప్పాయింట్ అవుతున్నాను. ఈయనేంటి ఇంత మెచ్యూర్డ్గా ఉంటారు, మేము ఒక సీజన్ మొత్తం చూసాం ఆయన్ని, చాలా మెచ్యూర్డ్గా మిగతా వాళ్ళకి సలహాలు ఇచ్చి గేమ్ ఆడేవారు. అలాంటి ఆయన ఇంత పెద్ద స్టేజ్ మీద ఎందుకు ఆ వర్డ్ అలా లూజ్ అయ్యారు అని అంటే నాకు అర్థం కాలే. మేబీ సినిమా హైప్ అవడం గురించి కావాలని అలా కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఉంటారేమో అని అనిపిస్తుంది అంతే. ఇంతకుముందు మీ సామాన్లు బాగుండాలంటే అనే ఒకటి బాగా ట్రోలింగ్ అయింది, ఆ విషయంలో ఎవరు స్పందించలేదు, ఎందుకంటారు? అది దాని బాగా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక బయట కామన్ మ్యాన్స్ ఒక చిల్లర వాళ్ళు మాట్లాడితే ఒకటి, అక్కడ సెలబ్రిటీ, ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా, సెలబ్రిటీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఏదైనా ఆ సొసైటీ మంచిని చూసే ఫాలో అవుతుందా? మరి ఎందుకు ఈ రేపులు ఈ చెడులన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
శివాజీ గారు మాట్లాడింది దాని గురించే కదా, దాని గురించే మాట్లాడారనా? అంటే అట్లా ఉండొద్దు. ఇక్కడ నేను అదే మీరు ఫస్ట్ నుంచి రావాలి, మీరు మధ్యలో వచ్చి కెమెరా పెడితే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు సొసైటీకి మెసేజ్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా, సొసైటీకి మెసేజ్ ఇవ్వడం తప్పు కాదు, అక్కడ ఆ స్టేజ్ మీద పర్టికులర్గా సెలబ్రిటీస్ని అనడం తప్పు అని అంటున్నా. నమస్తే. ఇప్పుడు శివాజీ గారు ఈవెంట్లో ఒక మాట అనేది లూజ్ అయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఒక్క మాట లూజ్ అవ్వడం కాదు, ఆయన మాట్లాడిన మాటే కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అంటే భూమి మీద లేకపోతే భారతదేశమైనా కావచ్చు, మన రాజ్యాంగం చట్టాలే కావచ్చు, ఏం చెప్తాయంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకవచ్చు, వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరైతే వాళ్ళు సొసైటీలో ఇబ్బందికరంగా లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తే నువ్వు మాట్లాడాలి, నువ్వు చెప్పాలి. ఒక వ్యక్తిని నువ్వు ఎట్లుండాలి అనేది చెప్పే రైట్ నీకు లేదు. ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట ఇట్లున్నదంటే ఎంత వల్గారిటీ అంటే, ఈరోజు రోజు కూలీ పనికి పోయి రోజు సాయంత్రం తాగి పడుకునే వ్యక్తులు కూడా ఈరోజు అలాంటి మాటలు మాట్లాడదు. అంటే మీ సామాన్లు కనపడకుండా చూసుకోవాలంటే ఈయన హీరోయిన్లకు చెప్పిండు కదా, వీళ్ళ అమ్మకో లేకపోతే వీళ్ళ భార్యకో వీళ్ళ పిల్లలకో ఇట్లనే మీ సామాన్లు కనపడకుండా చీర కట్టుకోమని చెప్తాడా శివాజీ? చెప్తాడా? అంటే ఇంత నీచం. అంటే పక్కోళ్ళు అంటే ఇక వాళ్ళు ఒక బజారు మనుషులు, లేకపోతే వాళ్ళు ఒక రకమైన ఆలోచనతో ఉన్నట్టయితే స్పష్టంగా కనబడుతుంది ఆయన. అంటే ఆయన మాటలు ఏదైతే మాట్లాడిండో ఆయన యొక్క మానసిక పరిస్థితి అనేది బాగలేదనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. స్టేజ్ మీదకి ఇద్దరు వచ్చారు, చీర కట్టుకుని వచ్చారు, వాళ్ళని చూసి ఇట్లా ఉండాలని అన్నారు కానీ పూర్తిగా అంత విమర్శలు చేయలేదని అంటున్నారు. మీరేమంటారు? మీరు విన్నారా? మీ సామాన్లు కనపడకుండా కట్టుకోవాలనే మాట. అంటే ఒక మహిళ అనేటువంటి మనం అదే మహిళ నుంచి మనం జన్మనైతే ఈరోజు నేనున్నా, శివాజీ ఉన్నాడు, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళు. ఈరోజు అలాంటి గర్భం నుంచి ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక తల్లిని లాంటి మహిళని ఇంత నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఆయన ఆలోచించుకోవాలి. ఈరోజు సరే చీర కట్టుకుంటే చాలా సాంప్రదాయంగా ఉంటుంది, లేకపోతే ట్రెడిషన్గా ఉంటుంది, కొంచెం రెస్పెక్ట్ గౌరవంగా ఉంటుంది అనేది నిజమే. కానీ ఆ విధంగా నువ్వు చెప్పాల్సినటువంటి వ్యక్తి నువ్వు ఒక దిగజారి మాట్లాడుతూ ఈరోజు ఈ విధంగా ఈ వల్గారిటీని జోడించి మాట్లాడడం అనేది చాలా 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 నీచమైన మాటలుగా నేనైతే భావిస్తున్నా. అంటే మూవీ హైప్ కోసం ఎలా మాట్లాడారో అనుకోవచ్చా కాంట్రవర్సీ నడవడానికి? కాంట్రవర్సీ మాట్లాడడానికి ఈరోజు మూవీ గురించి ఎవరు మాట్లాడట్లేదే. ఈరోజు ఓన్లీ ఆయన మాట్లాడిన మాటల గురించే మాట్లాడుతున్నారు తప్ప ఆ మూవీ ఏ మూవీ ప్రమోషనో నాకైతే తెలియదు. మీకంటే తెలిసి ఉంటుందో తెలియదో నాకు కూడా తెలియదు. కానీ అంటే ఆ వల్గారిటీ అనేది మూవీ ప్రమోషన్ లాగా అయితే ఈరోజు సొసైటీ చూడట్లేదు. ఈరోజు శివాజీ యొక్క బల్బు మాటలు లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేదు అన్నట్టుగానే ఈ యొక్క సొసైటీ అయితే చూస్తుంది. అంటే శివాజీ గారు ఎప్పుడు మంచి చెప్పే వ్యక్తి, ఒక స్త్రీ ఎలా ఉండాలో అలా మంచి మాటలే చెప్తారు అన్న. స్త్రీ ఎలా ఉండాలా అని చెప్పడానికి ఈయనవరండి? ఈయన రాజ్యాంగమా, లేకపోతే ఈయన ప్రైమ్ మినిస్టరా, లేకపోతే ఈయన ప్రెసిడెంటా? ఈయనకి ఏం అధికారం ఉన్నది? ఇప్పుడు నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకున్నావమ్మా, నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నా, ఇంకో అమ్మాయికి నచ్చిన డ్రెస్ ఆమె వేసుకుంటుంది. నువ్వెవరు చెప్పడానికి? అంటే వాళ్ళు ఎట్లా డ్రెస్సులు వేసుకోవాలో నువ్వే చెప్తావా? అంటే వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు, లేకపోతే వాళ్ళకి ఆలోచన లేదు, వాళ్ళు ఏ బట్టలు ధరించాలనో వాళ్ళకి తెలియదు, నువ్వే నేర్పిస్తున్నావా? మరి నువ్వేం బట్టలు వేసుకున్నావయ్యా? నువ్వు కూడా పంచ కట్టుకొని పోవచ్చు కదా, నీ తాతలు పంచలే కట్టుకున్నారు, నువ్వు కూడా పంచ లేకపోతే పైజామా వేసుకొని పోయేది ఉండే, ధోతి పంచ ఈ కట్టుకొని పోయేది ఉండే. నువ్వు సూటు బూట్ వేసుకొని పోయి నువ్వు చీర కట్టుకోవాలి, లేకపోతే ఇట్లుండాలి, అది కనపడద్దు, ఇంకా నువ్వు కూడా చెప్పడానికి కరెక్ట్ కాదు కదా. ఎవరైనా అవుతారు, మీరు కూడా రియాక్ట్ కావాలి. రేపు శివాజీ గారు మా ఇష్టం, మా బట్టలు మేము వేసుకుంటాం, మహిళలు మీ అమ్మ కూడా అట్లనే వేసుకుంటుంది, మీ భార్య అట్లనే వేసుకుంటుంది, మేము మహిళలుగా మాకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటాను మీరు కూడా చెప్పాలమ్మా. ఆ చిన్మయి అనసూయ కాదు, ప్రతి ఒక్క మహిళ రెస్పాండ్ కావాలి. వాడవాడు చెప్పడానికి మీరు ఎట్లా వేసుకోవాలి, మీరు ఎట్లా ఉండాలి, వాడు ఏమన్నా మీరు చెప్పినట్టు ఉంటుండా, లేకపోతే మీరు చెప్పిన డ్రెస్సులు వేసుకుంటుండా, మీరు చెప్పినట్టు ఆయన బిహేవ్ చేస్తుండా, మీరు చెప్పిన సినిమాలో తీస్తుండా? ఆయన నచ్చిన సైకో క్యారెక్టర్లు లేకపోతే కులాంకరమైన క్యారెక్టర్లు వేసుకుంటా ఈరోజు సమాజానికి ఆయన ఏం చెప్తాడు? ఒక మంగపాత అనేటైనా మాకు కుల పిల్లల్ని చేసుకుంటే వాడిని తీసుకుపోయి చంపుతారు, ఆ పిల్లని చంపుతారు, చంపే సినిమా చేసిండు కోర్టు సినిమాలో. అలాంటి మరి ఆ క్యారెక్టర్లు చేయొద్దని ఎవరైనా చెప్తారు? ఆయనకు చెప్పట్లే కదా, ఆయన క్యారెక్టర్లు చేస్తుండు కదా. అంటే సొసైటీకి పనికిరాని క్యారెక్టర్లు కూడా చేస్తుండు కదా, చెత్త క్యారెక్టర్లు కూడా చేస్తుండు కదా. మరి ఆయనకు చెప్తే వింటుండు ఆయన వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమున్నది?
అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ మంచిగా డ్రెస్సులు వేసుకొని అమ్మాయిలు ఫోటోలు అంటే మీకు ఏ కనపడతానే అంటే మీరు ఒక అలా చేయట్లేదని ఆయన ఇలా చెప్తూ ఉండొచ్చు కదా. అంటే మీరు సినిమాలల్లో మీరు హీరోయిన్లు ఏం బట్టలు వేసుకుంటారు, వీళ్ళు ఏం చేపిస్తున్నారు, ఇలా భార్య ఏం వేసుకుంటుంది, వీళ్ళ పిల్లలు ఏం వేసుకుంటారు, సెలబ్రిటీలు బయటికి పోయినప్పుడు బికినీళ్ళల్లో మరి కనపడే డ్రెస్సులు ఏంది, వీళ్ళ గురించి మాట్లాడతాడా? ఇప్పుడు టాప్ హీరోల భార్యలందరూ బికినీలు వేసుకొని ఆ స్విమ్ సూట్లు వేసుకొని పోతూ ఉంటారు, మీరు వేసుకోవద్దమ్మా అని చెప్తారు ఆయన? ఎందుకంటే చెప్పాడు, ఎందుకు వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి రియాక్ట్ అవుతారు, కొడతారు కాబట్టి. ఇప్పుడు ఈయన రీల్స్ ఇన్స్టాల్ అంటే వీళ్ళు పేదోళ్ళు పాపం, వీళ్ళని అంటే అందరూ సపోర్ట్లు కొడతారు, వీళ్ళు పక్కన వాళ్ళు కూడా సపోర్ట్లు కొడతారు, ఎందుకంటే పక్కన ఇన్స్టా రీళ్ళు వీళ్ళకి ఆపోజిట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్లు కొడతారు, ఎందుకంటే ఆమెకు ఫేమ్ వస్తుంది కాబట్టి. ఇట్లా మాట్లాడడం వల్ల కొంచెం డిఫేమ్ అవుతుంది కాబట్టి ఇల్లు ఉంటుంది. అదే హీరోయిన్లు లేకపోతే హీరోయిన్ల పిల్లలు లేకపోతే వీళ్ళు సెలబ్రిటీలు రాజకీయ నాయకుల పిల్లలు వీళ్ళందరూ వేసుకుంటే ఎవ్వరికి ఏ బాధ ఉండదు. కాకపోతే ఈ పేదోడు మధ్యతరగతోడు ఇన్స్టా రీళ్ళు సోషల్ మీడియాలో ఫేమస్ అయితే మన పక్కనికే నచ్చదు. ఇక అందుకే వాళ్ళు నీతులు చెప్తూ ఉంటారు, వాళ్ళ సెలబ్రిటీలు వచ్చి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, వాళ్ళు చేసేటి అన్ని లంగ పనులే. మళ్ళీ ఏ విధంగా అంటే క్యాస్టింగ్ కావచ్చు, వీళ్ళ సినిమా వాళ్ళ మీద వచ్చినాయి ఆరోపణలు, డ్రగ్స్ కన్జప్షన్ అంటే డ్రగ్స్ వాడిన కేసులు వీళ్ళ మీదనే వచ్చినాయి కదా. వీళ్ళ మీద లేని ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? భూ కబ్జా ఆరోపణలు కూడా హీరో సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళ మీద ఉన్నాయి. అంటే సొసైటీలో జరిగే అన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసే వీళ్ళు ఈరోజు మహిళలు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే యాంకర్ శ్రవంతి గారిని ఉద్దేశించి ఇలా అన్నారు అనుకోవచ్చా మరి? యాంకర్ శ్రవంతి అన్న ఆమె కూడా మహిళ, ఆమెనంటే మిమ్మల్ని అన్నట్టే లేకపోతే మా అమ్మని అన్నట్టే, మా చెల్లెని అన్నట్టే, మీ చెల్లెని అన్నట్టే, మీ అక్కని అన్నట్టే, అందరిని అన్నట్టే, ఆయన తల్లిని కూడా అన్నట్టే శివాజీ. అలాంటి మాటలు మాట్లాడడం బంద్ చేస్తే మంచిది. క్షమాపణ కోరాలంటారా మరి శివాజీ గారు? నేను అనట్లే, ఆయనకు ఒక మనసు అనేది మెదడు అనేది పనిచేసి ఆయన మెంటల్గా ఫిట్ ఉంటే బహిరంగంగా వచ్చి మీడియా ముందు ముక్కు నేలకు రాయాలి. క్షమాపణలు కాదు, నేను అన్న మాటలు తప్పు, నేను అనాల్సింది కాదు, ఓన్లీ చీర గొప్పతనం గురించి చెప్పాలి. కానీ నేను ఏదైతే వాడిన మాట ఏదైతుందో అది చాలా నీచమైన మాట. నేను నీచుణ్ణి, నా అంత నీచుడు ఎవడు భూమి మీద లేడు, ఇంత నీచ మాటలు ఎవడు మాట్లాడాలని ముక్కు నేలకు రాయాలి ఆయన. సార్, ప్రపంచంలో భారతదేశం అంటే నిండుతాను, ప్రపంచ దేశాల్లో మిగతా అన్నింటిలో కూడా బికినీలు వేసుకునే సిస్టమ్ ఉంది, భారతదేశంలో మాత్రం ఆ సిస్టమ్ లేదు. దాన్ని ప్రోత్సహిస్తున్నారా? నేను ప్రోత్సహించట్లేదు బ్రదర్. భారతదేశంలో బికినీ వేసుకోవద్దని రాజ్యాంగంలో ఇక్కడ రాసి లేదు. నీకుందా? రాజ్యాంగంలో రాసి ఉందా? ఎవడన్నా చెప్పిండా? చెప్పు బ్రదర్. రాజ్యాంగంలో బికినీ వేసుకోవద్దని భారతదేశంలో ఉందా? ఎవరు ఉందా? ఏ చట్టం ప్రకారం ఉంది? ఏ యాక్ట్ ప్రకారం ఉంది? సనాతన ధర్మం అంటే ఏం చెప్పు బ్రదర్? సనాతన ధర్మం అంటే తెలుసా నీకు? నీకు సనాతన ధర్మం ఏందో తెలుసో చెప్పు. సనాతన ధర్మం అంటే ఏందో చెప్పు. ఏదో వాడి వీడి చెప్పిన మాటలు మాట్లాడొద్దు.